ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పని మనిషితో ఈ డాన్స్ లాంటి తల్లి లాంటిదని చెప్తున్నాడు. అలా అనకూడదు బాబు. తల్లి అంటుందేంటి నాన్న? మన వాళ్ళు దూరమైనప్పుడు పని వాళ్ళు దగ్గర అవుతారు బాబు. పని వాళ్ళే మన వాళ్ళు బాబు. తండ్రిగా ఒక కొడుకుకి భవిష్యత్తు చూపించాల్సింది పోయి ఇంట్లో ఏం చూపిస్తున్నావురా దరిద్రపు తండ్రి? ఏ పని మనిషికి మనసు ఉండదా? లేకపోతే రామ్ ప్రసాద్ సెకండ్ హ్యాండ్ సామాన్ షాపు ఇచ్చిన అన్ని సామాన్లు అమ్మబడును. తలనొస్తుంది లేదండి టీ టీరా బాబు. ఇదేంట్రా ఇలా ఉంది? సెకండ్ హ్యాండ్ టీ నేను తాగేసింది. ఖుష్బు గారు వాడిని లిప్స్టిక్ సెకండ్ హ్యాండ్. పడరా? అయితే వేసేస్తా. లేదేటి వాడిందా ఇంకేముంటది? సార్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాను. ఏదైనా మంచి బో 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 ఏంట్రా బొకే బొకే ఉందండి? సెకండ్ హ్యాండ్ లా ఎవరు సెకండ్ హ్యాండ్ లో? ఎవరు సెకండ్ హ్యాండ్ లో? ఉండవమ్మా బాబు. నేను అడిగింది కుర్చీ కోసం. కుర్చీ. ఈ స్కిట్ వరకు నువ్వు భార్య నేను భర్త. భర్త అంటే ఏంటండి? భర్త అంటే భరించేవాడు. అయితే ఈ స్కిట్ మందం వాళ్ళు భర్తలు మీకు ఎందుకు? మిమ్మల్ని భరిస్తున్నారు కదా. తల తిరుగుతుంది కాఫీ పెట్టమన్నాను పెట్టావా? వెనక పెట్టానండి. వెనక పెడితే ఎలా తాగుతారే? తల తిరుగుతుందన్నావు కదా, తిరిగినప్పుడు తీసుకొని తాగేసి. ఉరికొచ్చి నువ్వే నా ఒళ్ళో పడతావా? నేను ఎత్తుకోనా? ఒక చెల్లిని ఎత్తుకోవడం తప్పేంటి? మా అన్నయ్య అండి. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా అన్నయ్య నా కోసం ఏం చేస్తారంటే నాకు ఆకలైనా అన్నయ్య తింటాడు, అన్నయ్య ఆకలైనా అన్నయ్య తింటాడు. నీకు పెట్టినా నువ్వు తినలేమని తినేస్తున్నా. నా మరదలో చిన్నప్పుడు పొలం గట్ల మీద తెగ తిరిగినాం. అమావాస్య రోజు అయితే మేము ఎటుపోయినా కూడా తెలియదు జనాలకి, తెలుసా? తిరిగినా ఏం చేయలేవు. ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నైట్ ఫస్ట్ నైటా? నీకు కూడా కదా. నాకు కూడా. ఎన్నిటికి పడుకున్నావు? నేను 10:30కి పడుకున్నాను. మరి నువ్వెప్పుడు పడుకున్నావు? నైట్ అంతా. అయ్య బాబోయ్, ఏమైంది? నైట్ మంచం నుంచి కింద పడిపోయాను. మంచం మీద నుంచి కింద పడితే చిన్న దెబ్బలు తగల. ఇలా అయిపోయింది. నేను పడ్డది సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి. సిస్టర్ ప్లీజ్ హెల్ప్ మీ. ఇంత వైలెంట్ గా ఉన్నాడంటే నీ మొగుడు? అంతేనండి, చూడడానికి చిన్నగా ఉన్న పెద్ద పెద్ద కోరికలు వాడివి.